నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. గోరంట్ల మాధవ్ మాజీ ఎంపీ, మాజీ పోలీస్ అధికారి. ఇప్పుడు తాను మాజీ ఎంపీని, మాజీ పోలీస్ అధికారిని కాబట్టి తనని అందరి క్రిమినల్స్ లాగా పోలీసులు తీసుకెళ్లి మీడియా ముందు ప్రవేశపెట్టడం సరికాదని గొడవకు దిగారు. మాజీ ఎంపీ ఒప్పుకుంటాం, మాజీ పోలీస్ అధికారి ఒప్పుకుంటాం. బట్ మీరు చేసిందేంటి? వైఎస్ భారతమ్మ గారి మీద ఆ అభ్యంతరకరమైన పోస్టు పెట్టిన చేబ్రోలు కిరణ్ మీద దాడి చేయబోయారు. దాడి చేయబోయినప్పుడు మరి మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు కదా! మరి అరెస్ట్ చేసే క్రమంలో మీరు ఎలా వ్యవహరించారు? ఒకసారి చూద్దాం, అది కూడా చూద్దాం. సో చూసారు కదా ఆయన ఎలా మాట్లాడుతున్నారో, ఎలా బిహేవ్ చేస్తున్నారో. పోలీసులు చెప్తున్నారు ఆయనకి అది కరెక్ట్ కాదని, బట్ స్టిల్ ఆయన యాటిట్యూడ్ అలాగే ఉంది. అలాగే ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఏం మాట్లాడుతున్నారో అదే కేసుకు సంబంధించి ఒకసారి చూడండి. నేను ఈ వార్త తెలిసినప్పుడు ఎస్పీ గారితో కూడా నేను మాట్లాడాను. ఎస్పీ గారు చెప్పింది ఏంటంటే, నాకు ఈ కిరణ్ అని ఒక సోషల్ యాక్టివిస్ట్ ఆయన అరెస్ట్ చేస్తున్న సందర్భంలో మా డ్యూటీస్ కి ఆయన అడ్డం వచ్చాడు, ఎవరు గోరంట్ల మాధవ్ గారు, అందువల్ల మేము అరెస్ట్ చేశాము అని ఆయన నాకు స్వయంగా ఫోన్లో చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, సరే మీరు కేసు పెట్టదలుచుకున్నారు, పెట్టారు. పెట్టిన తర్వాత మరి కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి వితిన్ 24 hours లో. సరే రేపు సాయంత్రం దాకా వారి టైం ఉంది అనుకోండి. అయితే మేము ఎమ్మెల్సీ గారు నేను వచ్చినప్పుడు కలవకోకుండా నివారించవలసినటువంటి అవసరం ఏమీ లేదు. ఆయన కూడా నివారించారు. మాకు 2 డౌట్స్ ఉన్నాయి. ఒకటి, ఆయన ఇక్కడ లేడనేటువంటి ఒక అనుమానం, ఉన్నారనేటువంటి అనుమానం. అది కన్ఫర్మ్ చేయవలసింది పోలీసులు. చాలాసేపు తర్వాత ఇక్కడే ఉన్నారనేది తడబాటు పడుతూ మన డిఎస్పీ గారు చెప్పారు. అన్ని వివరాలు సిఐ గారు కూడా చెప్తారనేటువంటి మాట కూడా మాట్లాడారు. ప్రస్తుతం మేము పోలీస్ కస్టడీలో ఉన్నటువంటి గోరంట్ల మాధవ్ గారి గురించి ఆందోళన చెందుతున్నాము. వాటిని తక్షణమే కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. అఫ్కోర్స్ మీరు ఏదైనా క్రైమ్ ఉంది అనుకుంటే, క్రైమ్ కరెక్ట్ ఆయన వితిన్ 24 hours లో మేము ప్రొడ్యూస్ చేయాలి. కన్ఫ్యూజన్ నుంచి తీసేసి తక్షణమే వాటిని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే మేము లీగల్ గా ప్రొసీడ్ అవుతామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సో చూసాం కదండి, అంబటి రాంబాబు గారు ఏంటంటే ఆయనకు అనుమానం ఉందిట, కానీ ఆయన అనుమానాన్ని పోలీసులు క్లియర్ చేశారు. గోరంట్ల మాధవ్ గారిని సహనిందితుల్ని కూడా రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్ నిమిత్తం తరలించారు. ఇప్పుడు చేబ్రోలు కిరణ్ చేసిందే అభ్యంతరకరమైన పని. దాని మీద పోలీసులు కేసు కట్టారు, అతను అరెస్ట్ చేశారు. తర్వాత సబ్సిక్వెంట్గా జరగాల్సినవన్నీ లీగల్గాను పోలీస్ పరంగాను జరుగుతున్నాయి. ఈ లోపల కేసు కట్టిన తర్వాత అతని మీద వెళ్ళి దాడి చేయాల్సినంత నెసిటీ ఎందుకు? అంటే వీరభక్తిని ప్రదర్శించుకోవటం కోసం, జగన్మోహన్ రెడ్డి గారి మీద వీరభక్తిని ప్రదర్శించుకోవటం కోసం. ఇప్పుడు మీరేమి అది ప్రదర్శించుకున్నంత మాత్రాన మీరేమి ఆయన గుడ్ లుక్స్లో లేరు, ఎలాగో నెక్స్ట్ టైం మీకు అవకాశం రాదు అనేది స్పష్టమైపోయింది. అలాంటి దానికి ఏదేదో అంటారే సామెత, ఒకరోజు పెళ్లికి ముఖం అంత కాటుకెందుకని. అలాగా మీరు ఆ ఒకరోజు వ్యవహారానికి మీరెందుకు బుక్ అయ్యారు? మీరు మాజీ పోలీస్ ఆఫీసర్ కదా, మీకు తెలీదా ఇట్లా దాడి చేస్తే పోలీసులు మిమ్మల్ని అరెస్ట్ చేస్తారని? ఒక పక్క అంబటి రాంబాబు గారు చెప్పారు. ఆయన ఎస్పీ గారితో మాట్లాడినప్పుడు ఎస్పీ గారు ఆయనతో ఏం చెప్పారనేది, వారి విధులకు ఆటంకం కలిగించారు, కిరణ్ మీద దాడి చేయటమే తప్పు మీరు చేసింది, అదేదో పోలీసులు చూసుకుంటున్నారు, ప్రభుత్వం కేసు కట్టింది, ప్రభుత్వమే చెప్పింది, ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు ఆ చేబ్రోలు కిరణ్ అనే అసాంఘిక శక్తిని మేమే వెనకేసుకు రావట్లేదు అని. కేసు కట్టించారు, సొంత పార్టీ అయినా. మరి మీరెందుకు మరి తాండవం చేయటం అక్కడ? అవసరమా? మనకి ఎంత ఇచ్చారు, మనం ఎంత చేయాలనేది ఒకటే ఉండాలి కదా. మీకు ఇచ్చిన రోల్ ఏంటి పార్టీలో, దానికి కన్ఫైన్ అయ్యి మీరు ఉంటే సరిపోయేది. వేరే తాళ్ళు వేసుకుంటే ఇలాగే మరి పోలీసులు మళ్ళీ, మీరు పోలీస్ అయినా మీకు పోలీసు వ్యవహారం తెలియకపోవడం మర్చిపోయి ఉంటారు. అది మధ్యలో రాజకీయాల్లోకి వచ్చారు కదా, కొంత పట్టు తప్పి ఉంటుంది, కొంత ప్రోటోకాల్స్ అని మర్చిపోయి ఉంటారు. మీరు వెళ్ళి ఏదో మీ ప్రొటెస్ట్ మీరు చేస్తుంటే అయిపోయేది, అతని మీద దాడికి దిగారు. అవసరం అది? సో ఇలాంటివి ఊహించే బహుశా వాళ్ళు ముందరే అతను అరెస్ట్ చేసి ముందర అతని ప్రాణ రక్షణ కోసం అరెస్ట్ చేశారనే అనుమానం మీ అంతటా మీరు కల్పిస్తున్నారు, వాళ్ళకి లేదు అక్కడ. ఒకటి ఆలోచించండి గోరంట్ల మాధవ్ గారు, సరే ఎలాగో మీరు ఇప్పుడు రిమాండ్లో ఉన్నారు, రిమాండ్ తర్వాత మళ్ళీ పోలీసులు కస్టడీ కోరుతారు. ఇది ఒక ప్రొలాంగ్డ్ కేసు, ఏదో కేసులో అరెస్ట్ అవ్వాల్సిన వాళ్ళు ఈ కేసులో అరెస్ట్ అయ్యారు. సో అటు వల్లభనేని వంశీ కూడా అంతే కదా, ఆయన ఏం చేశారు, ఆ సత్యవర్ధన్ని కిడ్నాప్ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొని దాంట్లో అరెస్ట్ అయ్యారు. లేకపోతే సేఫ్ గేమ్ అప్పటిదాకా ఆయన ఆడింది. హఠాత్తుగా ఏంటంటే చిట్ట చివరిలో
ఒకసారి చిన్న ట్విస్ట్ ఇద్దాం అనుకుని ఆ ట్విస్ట్కి ఆయనే దొరికిపోయారు. ఇవాళ మీరు కూడా అలాగే ట్విస్ట్ ఇద్దాం అనుకుని మీరు అదే ట్విస్ట్కి దొరికిపోయారు. సో వైసీపీ వాళ్ళంతటా వాళ్ళు వచ్చి పోలీసు వలలో పడేదాకా పోలీసులు ఆగుతున్నారు, ప్రభుత్వం ఆగుతోంది. అది వాళ్ళ ఎత్తుగడా అనేది వైసీపీ వాళ్ళు అర్థం చేసుకోవాలనేది క్రక్స్ ఆఫ్ ది స్టోరీ లేదా మోరల్ ఆఫ్ ది స్టోరీ అనమాట. గోరంట్ల మాధవ్ గారు, అంబటి రాంబాబు గారు.